నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తుంది. అయితే ఏప్రిల్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైనప్పటికీ కూడా ఎన్నికల కోడ్ కారణంగా హైదరాబాద్ జిల్లాలో మాత్రం ఈ యొక్క పంపిణీ అయితే ఆగిపోయింది. ఇక ఈ నెల కూడా పోయిన నెల కూడా అంత మొత్తం కూడా దొడ్డు బియ్యం పంపిణీ కూడా అయింది. ఇక లబ్ధిదారులు కూడా చాలామంది కూడా బాధపడ్డారు. మాకు సన్నబియ్యం ఉంటే బాగుందని చాలామంది ఆశపడ్డారు. అయితే ఇక మే 1వ తారీఖు వచ్చిన నేపథ్యంలో 1వ తారీఖు నుండి సన్నబియ్య పథకాన్ని ఇక హైదరాబాద్లో కూడా కోడ్ ముగిసిన కారణంగా ప్రారంభమైంది. ఇక లబ్ధిదారు కూడా రేషన్ షాప్ దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు సన్నబియ్యాన్ని కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేం పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఖైరతాబాద్లో ఉంటాం. నా పేరు కమ్మలమ్మ. ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎన్ని కేజీలు తీసుకున్నారు? ఇంతకుముందు వరకు దొడ్డు బియ్యం ఉంది, ఇప్పుడు సన్న బియ్యం ఉన్నది. సంతోషమే మాకు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తున్నారు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. మంచిది. ఎన్ని కేజీలు? 12 కేజీలు. ఇద్దరు ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు సన్న బియ్యం అనేది ఇప్పుడు బయట రేట్లు పెరిగింది, ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు. చూసినప్పుడు ఏమనిపించింది? సంతోషం అనిపించింది. బయట ఏమంటే 60 రూపాయలు కేజీ, ఇప్పుడు ఇస్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎంత? ఇద్దరు ఉంటారు. ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు వరకు కూడా దొడ్డు బియ్యం ఉండేది, దాని ప్లేస్లో సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా హైదరాబాద్లో కూడా ఇవ్వలేదు, రాష్ట్రం అంతా ఇచ్చారు. అప్పుడు ఏమనిపించింది మీకు? రావట్లేవని? రాలేదనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఓకే, ఏం చెప్తారమ్మా చివరిగా? ఆయన వల్ల సన్న బియ్యం ఇస్తున్నాం, సంతోషం. అమ్మా, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను కడతాలో ఉంటే, నా పేరు సుమలత. ఏమనిపిస్తుందమ్మా సన్న బియ్యం తీసుకోవడంలో? సన్న బియ్యం తీసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి దొడ్డి సన్న అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడైతే సన్న ఇస్తున్నారు. ఈ నెల నుంచి ఇంతమందికి దొడ్డి ఇచ్చారు. షాప్లోనే అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయి, అవి మేము కొనలేకపోతున్నాము. ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో? ఎన్ని కేజీలు మీకు ఇచ్చారు? మేము 4 ఉంటాము. 24 కిలోలు. 24. గతంలో మీరు సన్న బియ్యం కావాలంటే ఏమన్నా మీరు పండించే వాళ్ళ, లేకపోతే ఊళ్ళో నుంచి తెప్పించుకునే వాళ్ళ, కొనే వాళ్ళ? ఎంత రేటు ఉండేది? కొనేవాళ్ళమే 60 రూపాయల కిలో ఉండేది, అవే కొనేటోళ్ళము. ఏమని పిల్లలకు అవే అలవాటు అయిపోయింది కాబట్టి అవే కొనేటోళ్ళం, ఇక అవే తినేటోళ్ళం. ఎంతమందికి దొడ్డి తినేటోళ్ళం, ఇక మా పిల్లలు తింటలేరు అవి, ఇక ఇవే సన్నగా తెచ్చుకొని తింటున్నాము. 60 రూపాయల కేజీ ఉండేది, ఈరోజు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. నిజంగా మీకు మనసులో ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంది? ఇక ఇప్పుడైతే మాకైతే సంతోషమే, సన్న బియ్యమే కనుక మాకైతే సంతోషం ఇప్పుడైతే. హైదరాబాద్ జిల్లాలో సన్న బియ్యం పథకం ప్రారంభమైంది, మరి మీరు బియ్యం తీసుకున్నారుగా, ఏమనిపిస్తుంది? First of all, thank you to government. I'm so happy to this ration will provide to government. I'm so happy. Congrats to government. అయితే ఈ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చే పథకంలో చాలా పవిత్రత కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు అక్కడ నుంచి కొంచెం చేసిన ప్రభుత్వం తర్వాత అక్కడ నుంచి మూసుకుపోయిన ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ పేదింటి వాడికి కడుపు నిండా అన్నం తినే అవకాశం కలిగిందని నేను భావించుకుంటున్నాను. థ్యాంక్ యూ టు గవర్నమెంట్. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా చేయలేదు. చేసినా కూడా మొత్తం మీనైతే మనిషి ఒక పేదింటోడు కొనాలంటే 70-80 రూపాయల కిలో చెప్పున ఒక్కొక్క కిలో బియ్యం చెప్పున కొనలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఫ్రీగా సన్న బియ్యం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నా విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, గతంలో అమ్మ పథకం కింద కొన్ని వస్తువులు 9-10 వస్తువులు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అది కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా సంతోషం. పేదింటోడు ఇంకా ధైర్యంగా ఏ ప్రభుత్వంకైనా వాళ్ళు సాహసించి ధైర్యంగా ఉండిపోతారని నేను. కొంతమంది సన్న బియ్యము నాసిరకంగా ఉంది, సన్న బియ్యం పేరుగా చెప్తున్నారు కానీ చాలా బాగుండట్లేదని కొంతమంది ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తుంది. నిజంగా వాస్తవంగా మీరు చూసినప్పుడు అట్లా అనిపించిందా? ఏమైనా తేడా ఉందా? లేదండి, ఇప్పుడు మేము చూసినాం కాబట్టి మేము లైవ్లో ఉన్నాం, డైరెక్ట్గా మేము కుక్ చేసి కూడా చూసాం. బాగానే ఉంది. రైస్ కూడా వండుకొని చూస్తే ప్రైవేట్లో కొనుక్కున్న రైస్ కన్నా ఇది కొంచెం టేస్ట్ కూడా ఉంది. తినడంలో కూడా మంచి టేస్ట్ కనిపిస్తుంది మంచిగా. అందుకే అండి ఇట్లాంటి హెల్దీ ఫుడ్ ప్రభుత్వంలో ఇస్తున్నారు కాబట్టి ఇంకా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మన తెలంగాణలో పబ్లిక్ కూడా గట్టిగా అవుతారు, స్టాండర్డ్గా ఉంటారని కూడా నేను చెప్తున్నాను. సో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది హైదరాబాద్లో, కాస్త ఆలస్యంగానైనా కానీ బియ్యం పంపిణీ తీసుకున్న తర్వాత మీ యొక్క ఫీలింగ్ ఏంటి? మొట్టమొదటిగా నేను మన ప్రభుత్వ ప్రధాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కేబినెట్ సహచరులందరికీ మా పేదల తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఒకటి బాధ ఏమైందంటే లాస్ట్ మంత్లో జరిగిన దానికి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల
మేము హైదరాబాద్ వాసులం సన్నబియ్య పథకం ఉపయోగంలోకి తీసుకోలేకపోయినాం. మిగతా డిస్టిక్లో కానీ మిగతా వాళ్ళ కానీ అందరు తీసుకుంటుంటే మాకు ఎప్పుడు వస్తుందా ఉంటుందా పథకం అనే ఒక భయము ఆలోచన. ఎందుకంటే ఎన్ని రోజులు దొడ్డు బియ్యం సరఫరా చేసిండ్రు. ఇక మా ఖైరతాబాద్ ఎంతైతే మీకు హయ్యర్ సొసైటీ కనబడుతుందో అంతే పూర్ సొసైటీ కూడా మాది స్లమ్స్ ఉన్నాయి మాది బాగా. వీళ్ళంతా డైలీ లేబర్ లాగా పనిచేసే వాళ్ళు. మేము కూడా సరే రికార్డుగా దిక్కోవాలని పరిస్థితి. ఇప్పుడు మాకు సన్నబియ్యం వస్తున్నాయి చూడండి సార్. సన్నబియ్యం పథకం మాకు మనిషికి 6 కిలోల చొప్పున మాకు ఇస్తున్నారు. ఇదే సన్నబియ్యం. మాకు పండుగ వాతావరణం ఉంది మా పేదోళ్ళ ఇంట్లలో. నిజంగా గతంలో చాలామంది ప్రకటనలు చేశారు సన్నబియ్యం అని చెప్పి కూడా ఎవరు కూడా సాహసం చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పైన కూడా చేస్తుందో చేయదో కొంతకాలంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భంలో నిజంగా పంపిణీ కావడం, అలాగే ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం మారినా కానీ ఈ పథకాన్ని తీసేసే సాహసం చేయదని కూడా ముఖ్యమంత్రి చెప్పడం ఏమనిపించింది సార్? నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈ సొసైటీని మొత్తం గమనిస్తున్నా సార్. దొడ్డు బియ్యము ఇచ్చినారు. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన 83 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సన్న బియ్యం ఇస్తా, అది కొడితే ఉడతాదంప ఎవరు వచ్చినా ప్రభుత్వంలో అధికారంలో ఎవరు వచ్చినా కానీ మేము అది చేసేస్తాము ఇది చేసేస్తాము సన్న బియ్యం రేషన్ కార్డులు అది చేసేస్తాం అన్నారు. కానీ ఫస్ట్ టైం నాకు 49 సంవత్సరాలలో నేను మా ఫాదర్ రేషన్ కార్డు ఉన్నప్పుడు కానీ నా సొంత రేషన్ కార్డు మీద 18 కిలోల బియ్యం తీసుకుంటున్నా. ఈరోజు సన్న బియ్యం ఫస్ట్ టైం సార్ నేను తీసుకోవడం. అదేవిధంగా మా పేదల తరఫు నుంచి గవర్నమెంట్కి ఇంకో మనవి ఏంటంటే ఇంతకుముందు మనకి ఇచ్చేలాగానే గోధుమలు చక్కెర అలాంటివి కూడా పంపిణీ చేస్తే ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ ఒకసారి కూడా ఇదే గవర్నమెంట్కి మా పేదలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, ఇట్లాంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తే. నిన్న చూడండి 10th క్లాస్ మార్క్స్ వచ్చినాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 87% పాస్ అయినారు సార్. అందరి దొడ్డు బియ్యంతోనే పాస్ అయినారు సార్. హాస్టల్లో కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఇదే విధంగా ఇస్తే నిన్న పాస్ అయిన పిల్లలు రేపటి మన రాష్ట్రం తరఫున దేశానికే భారత పౌరులు అవుతారని చెప్పి మళ్ళొకసారి మా తరఫు నుంచి మా మిడిల్ క్లాస్ స్లమ్ క్లాస్ తరఫు నుంచి గవర్నమెంట్కి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసి ఈ పథకం కొనసాగించాలని మా గరీబుల తరఫున మనవి. ప్రస్తుతం మనతో పాటు రేషన్ డీలర్ గారు ఉన్నారు. ముందుగా అసలు సన్నబియ్యం పథకం సంబంధించిన లబ్ధిదారులు ఎట్లా రియాక్షన్ ఉంది, అలాగే ఈ రేషన్ షాప్ సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందని, ఎంతమంది వచ్చారు, ఎట్లా ఉంది? ఎందుకంటే ఆలస్యంగా స్టార్ట్ అయింది కాబట్టి May 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఏంటి దీని అప్డేట్? నమస్కారం, నేను ఖైరతాబాద్ డీలర్ బీర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. పబ్లిక్లో ఒక అపోహ ఉండే పోయిన నెల దొడ్డు బియ్యం ఇస్తారో అయ్యారో అనుకొని మేము ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచి అందరికీ చెప్పుకుంటూ వాళ్ళకి క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాము. ఈ మంత్ ఎలక్షన్ కూడా ఉంది లాస్ట్ మంత్ కాబట్టి ఏం లేదు, ఆల్రెడీ స్టాక్ కూడా వచ్చింది ఇస్తామని చెప్తే వాళ్ళు కొంచెం డౌట్లో ఉండే. ఇప్పుడు ఈరోజు పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అయితే దాదాపు 200 మందికి ఇచ్చినాము. లైన్ బాగుంది, పబ్లిక్ బాగా వచ్చారు. ఏంటంటే పబ్లిక్ ఇస్తారో అయ్యారో ఒక అపోహ ఉండే, అది క్లియర్ అయిపోయింది. అందరు పబ్లిక్ చాలా హర్షం వ్యక్తం చేసి సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అయితే పౌర సరఫరా శాఖ నుండి మీకు ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది? ఎందుకంటే స్టాక్ కూడా తగినంత డిమాండ్ తగ్గట్టు రావాలి, స్టాక్ అంత వచ్చిందా? వాళ్ళు కూడా మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? వాళ్ళు అడ్వాన్స్గా స్టాక్ లేవని ముందే 15 days బిఫోరే మాకు స్టాక్ పంపించేసారు. అప్డేట్ చేస్తారు, ఏ షాప్లో అయినా స్టాక్ లేదని చెప్పకుండా అడ్వాన్స్ పెట్టిస్తారు. అంత ఫాస్ట్ ఉంది. ప్లస్ పురుగు పట్టకుండా కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి అంత దానికి మెడిసిన్ కూడా వేయించి మంచిగా పెడుతుంది. సో మెయిన్గా లబ్ధిదారుల ఫస్ట్ రియాక్షన్ చూసింది మీరు, ఎందుకంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పటివరకు దొడ్డు బియ్యం తీసుకున్నారు, సరే వాళ్ళు ఉపయోగించకుండా అమ్ముకోవడం జరిగింది. అది ప్రభుత్వం గుర్తించి కూడా సన్న బియ్యం అయితే సొంతంగా ఉపయోగించుకుంటూ బయట మార్కెట్ రేటు పెరిగిందని కూడా నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ మాటల్లో ఏం కనిపించింది రియాక్షన్? చాలా సంతోషం. రీసెంట్గా ఇప్పుడు 8 గంటలకు ఒక ఆమె తీసుకెళ్ళింది, వండుకొని తినొచ్చి ఒక 50 మంది ముందర చాలా గర్వంగా చెప్తుంది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, మా కడుపు నింపుతుంది, పేదవాళ్ళ కడుపు నింపుతుంది, ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని అన్నది ఆ లబ్ధిదారు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తుంది. డీలర్గా మీకు ఎట్లా ఫీలింగ్ అనిపించింది? మామూలుగా ఇలాంటి అరుదుగా ఇట్లా జరిగింది. మాకు ఇంకా గర్వంగా ఫీల్ అవుతాం. పబ్లిక్ సంతోషంగా ఉంటేనే మా సంతోషం. మేము మా ఖాళీ మిథ్యావర్తలం మేము ఖాళీ పబ్లిక్కి గవర్నమెంట్ మధ్యలో వాళ్ళ సంతోషమే మా సంతోషం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మేము అంత బాగుంటాం. కొందరు ఒక విమర్శలు చేస్తున్నారు, ఈ పథకం కొంతకాలం ఉంటుంది, ఇక ప్రభుత్వం కూడా కొంత నాశరకంగా ఇస్తుంది, దాంట్లో బియ్యంలో ఏదో కొత్త బియ్యం ఇస్తుంది, అది అన్నం వండితే సరిగ్గా అట్లా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా మీకు దృష్టిలో అటు చూసినప్పుడు కానీ ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్ కానీ ఏం చెప్తారు? మా దగ్గర అయితే ప్రస్తుతం ఇప్పటికీ ఏం లేదు అట్లాంటిది, జస్ట్ అపోహ. అదంతా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇది ఏదో ప్లాస్టిక్ రైస్ కలుపుతున్నారు, అన్ని మాటలు అవి వేరే మాటలు. ఓకే, అప్పుడు దొడ్డి బియ్యం ఉన్నప్పుడు అన్నారు కానీ సన్న బియ్యం స్టార్ట్ అయింది లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది. చాలా చాలా బాగుంది అంటారు అందరు. 60 రూపాయలు 50 కిలో ఇచ్చే బియ్యం ఇక్కడ ఫ్రీగా వస్తుందంటే హాయిగా కడుపు నిండా తింటారు అందరు.
మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక కారణంగా కోడ్ నేపథ్యంలో కూడా రేషన్ సంబంధించిన సన్న బియ్యం అయితే హైదరాబాద్ జిల్లాలో ఆగిపోయింది. ఎట్టకేలకు కోడ్ ముగియడం, అలాగే మే 1 నుండి ఇక సన్న బియ్యం పథకం కూడా హైదరాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. మనం ఖైరతాబాద్ జోన్లోని 800 సంబంధించిన ఒక రేషన్ షాప్ దగ్గర ఇప్పుడే లబ్ధిదారుల వాయిస్ అలాగే డీలర్ వాయిస్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయినప్పుడు కూడా మేము దొడ్డు బియ్యం గతంలోనే వస్తాం అనుకున్నాం, కానీ అందరికి వచ్చి మాకు రాపోయేసరికి బాధపడ్డాం. కానీ ఇప్పటికైనా సన్నబియ్యం చూస్తే చాలా సంతోషం అనిపించింది. మార్కెట్లో 60 రూపాయల పైన ఉన్నది, ఇప్పుడు మాకు అది ఉచితంగా దొరకడం కూడా నిజంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నామని కూడా లబ్ధిదారులు అంటూ, అలాగే డీలర్ గారు కూడా దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. ఉదయం 7 గంటల ఉండే జనాలు వచ్చారు, అలాగే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంది కూడా అని డీలర్ గారు చెప్తున్న సందర్భం. మొత్తానికి మాత్రం హైదరాబాద్ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ కోడ్ నేపథ్యంలో ఆగిపోయినప్పటికీ కూడా మే 1 నుండి సన్న బియ్యం పథకం అయితే ప్రారంభమైంది. ఇక లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెనపర్సం వంశీతో సది దిశా టీవీ, హైదరాబాద్.